ఫస్ట్ ఒక రివ్యూ ఇచ్చేస్తాం. తర్వాత దాని గురించి కొన్ని సీన్ బై సీన్ గాని, లేదంటే కొన్ని క్యారెక్టర్ వైస్ గాని ఎలాబొరేట్‌గా డిస్కస్ చేసుకుంటాం అనమాట. నాకంత హైప్ లేకుండా ఉండే. హ్మ్. అంటే ఈవెన్ అంటే నేను నీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. హ్మ్. ఒక సీక్వెన్స్ ఎళ్ళేటప్పుడు నీకు చెప్పా. ఫస్ట్ ఇంట్రడక్షన్ పోస్టర్ అని చెప్పేసి. వాడు హ్మ్. కూర్చొనేసి హ్మ్. అరిటాకులు తింటా హ్మ్. ఉంటాడే. హ్మ్. అది పోస్టర్ అన్నమాట. సో, అక్కడ కొద్దిగా హైప్ ఉండే గాని, హ్మ్. తర్వాత రిలీజ్ డేట్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చేటప్పుడు హ్మ్. ఈవెన్ దో ద ఫస్ట్ సాంగ్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ సాంగ్ కాదు. 'చక్రి' వాయిస్‌ని ఏఐ యూజ్ చేశారు గదా! హ్మ్. 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 సో, ఆ సాంగ్ ఏదైతే వచ్చిందో అది కొద్దిగా ఉన్నా గూడా నాకంత హైప్ లేకుండా ఉండే. ఈ మూవీ గురించి. హ్మ్. సో, వాట్ ఎవర్ ద రీజన్ ఎందుకో నాకు తెలీదు. అంతగా నాకు ఇంట్రెస్ట్ రాలా. హ్మ్. సో, ఇన్నప్పుడు 1, 2 సార్లు విన్నా గానీ మరీ ఆ లూప్‌లో ఇనేంత లేకుండా ఉండే. హ్మ్. తర్వాత ఇంక రిలీజ్ వరకు పెద్ద నిజంగానే ఎక్కడ లేదు. ఇంటర్నెట్‌లో గూడా మేబీ ట్విట్టర్ ఎక్కడైనా చూసుకున్నా గూడా హ్మ్. పెద్ద బజ్ లేదు సినిమాకి. వన్స్ రిలీజ్ అయిన తర్వాత అంటే 75థ్ ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలా అని ఫ్యాన్స్ కొంతమంది చూసా నేను. హ్మ్. ఇన్‌స్టా, ట్విట్టర్‌లో సంథింగ్ అలా. తర్వాత రిలీజ్ అయినా కూడా యావరేజ్ టాక్ వచ్చింది. మరి సేమ్ రొట్ట ఆ కైండ్ ఆఫ్ వచ్చింది గానీ, హ్మ్. బట్ చూసిన తర్వాత ఒపీనియన్ మారింది. బట్ అది లేటర్‌గా ట్రైలర్ డిస్కస్ చూసావా? చేద్దాం. ట్రైలర్ చూసావా నువ్వు? ట్రైలర్ చూసి ఎళ్దాం అనుకున్నావా? లేదా జనరల్‌గా టైమ్ పాస్‌కి ఏదో మూవీ ఇంకా వేరే ఆప్షన్ లేదన్నట్టు ఎళ్ళావా నువ్వు? యాక్చువల్లీ నేను ట్రైలర్ చూడలా. రియల్లీ? నిజంగా సాంగ్ మాత్రం ఇన్నాను 1, 2 సార్లు. హ్మ్. 1, 2 పోస్టర్‌లు చూసినా. ఇంక మనం ఎక్కువ ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉంటాం కాబట్టి అక్కడక్కడ కొన్ని ట్రైలర్‌కి సంబంధించిన సీన్స్ ఉంటాయి కదా! హ్మ్. అంతే. నేనింక ఏం చూడలేదండి. నాకెలా వచ్చిందంటే, ఐ మీన్ ఈ మూవీ గురించి ఫస్ట్ నాకు ఈ మూవీ ఒకటనే ఉంది. అది మనం సినిమా రిలీజ్ కాబోతుందని ఎప్పుడు తెలిసిందంటే, ఆఫ్‌కోర్స్ టైటిల్ అయితే నాకు ఫస్ట్ టైము నాకు పోస్టర్ గుర్తులేదు గానీ, 'రవితేజ మాస్ జాతర' మూవీ అని చూస్తుంటే ఐయామ్ ఫుల్లీ డిసప్పాయింటెడ్. హ్మ్. టైటిల్ ఇట్‌సెల్ఫ్ డిసప్పాయింటెడ్. చ నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయినా. అంటే నేనేం పెద్ద హ్మ్. కొత్తగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లే. బట్ ఏమంటే మాస్ జాతర ఓకే. టైటిల్ చూస్తుంటే మనకు అర్థమైపోతది కదా! ఓకే. ఇదేదో రొటీన్ మాస్ మసాలా లాస్ట్ 2, 3 మూవీస్ ఏవో ఉన్నాయి కదా! ఆ టైప్ ఏదో వస్తది. అన్నట్టే ఒక ఒపీనియన్‌కి వచ్చేసాననమాట. మళ్ళా పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఏమో ఏమేమి జరిగిందో ఏమో గాని బట్ నేనంత ఇంట్రెస్ట్ చూపియలేదనమాట. ఇందాక చెప్పా కదా! 'తూ మేరా లవర్' సాంగ్. అది హ్మ్. ఎక్కడో విన్నా. యూట్యూబ్‌లోనే వైరల్ అవుతా ఉండను. మెయిన్ 'ఇడియట్' సినిమాలో 'స్టెప్' ఆ మ్యూజిక్ ఉంది గదా! దానివల్ల హ్మ్. కొంచెం హ్మ్. ఆటోమేటిక్‌గా జనాలకి తెలిసింది. సో, నాకు కూడా అలాగే. బట్ ఎళ్ళాలా మూవీకనేంత అయితే నాకు ఎప్పుడు గాని ఒక ఒపీనియన్‌కి రాలేదనమాట. బట్ సేమ్. ట్రైలరు రిలీజ్ అయిన తర్వాత ఓకే. చూద్దాము అని జెప్పేసి 1 డే తర్వాత అనుకుంటా. ఐ థింక్ ట్రైలర్ రిలీజ్ అయిన 1 డే తర్వాత చూసా నేను. చూసిన తర్వాత నాకేం ఒపీనియన్ రాలా. అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మ్‌లానే అర్థమైతుంది. ఎళ్దామనే ఇంట్రెస్ట్ ఎళ్ళాలని ఇది అయితే లేదు. అందులోనూ మన ఆయనేంటాడు 'సూర్యదేవర నాగవంశిది' చాలా బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి అది ఆగస్ట్ కొంచెం నుంచి. ఆగస్ట్ ఆ! 14థ్. ఆ! వాటెవర్ ఇట్ ఈస్. రిలీజ్. ఆ! బట్ అప్పటి నుంచి ఆబ్వియస్‌లీ కొంచెం నెగటివిటీ ఉంది కాబట్టి బజ్ లేదన్నారు గానీ నేనంత ఫాలో అవ్వలే. మూవీని ఫాలో అవ్వలేదు. బట్ కొంచెం దీని మీద కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ లేదన్నట్టే ఉన్నా కాబట్టి బజ్ లేదు. కొంచెం బ్యాడ్ టాక్ అదే మీన్ బ్యాడ్ టైమ్ నడుస్తుంది కాబట్టి యావరేజ్‌గా ఉంటదేమో అసలు ఎట్లో ఏమో అన్నట్టున్నా. బట్ 'రవితేజ' అండ్ 'సిద్ధు జొన్నలగడ్డ'ది ఇంటర్వ్యూ చూసాననమాట. ఎందుకో చూడాలనిపించి అంటే ఎలా ఉంటదంటే 'రవితేజ' 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేటోడో మేబీ ఆ స్ట్రగ్లింగ్ స్టేజు అప్పుడప్పుడే హీరోయిన్ ఆ స్టేజ్‌లో ఎలా ఉన్నాడో అలా 'సిద్ధు జొన్నలగడ్డ' ఈ స్టేజ్‌లో ఉన్నాడని నమ్ముతా. అంటే ఇద్దరికి సిమిలారిటీస్ ఓకే. ఉన్నట్టు అనిపిస్తది నాకు. బయట అక్కడ చూస్తే ఓకే. గదా! వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ గాని, వాళ్ళ ఎనర్జీ దే క్యారీ అన్నట్టు. సో, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిచ్చి ఎక్కడో షార్ట్స్ చూసి సరే చూద్దాం ఇంటర్వ్యూని చూసిన తర్వాత అప్పుడు ఓకే. ఎళ్దాము అని ఎక్కడో ఒక చిన్న పాజిటివ్ ఒపీనియన్ ఉందనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ 'రవితేజ.' హ్మ్. 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 సో, ఇదంతా నడిచింది. సినిమా రిలీజ్ అయింది. 'బాహుబలి' ఎపిక్ వల్ల పోస్ట్‌పోన్ అన్నారు. సంథింగ్ ఎట్లా చూస్తే నెక్స్ట్ డే ఆ! రిలీజ్ అయింది. ఓకే. విన్నా గాని కొంచెం నెగెటివ్ టాకే ఉన్నట్టు ఆబ్వియస్‌లీ మనం ఎక్స్‌పెక్ట్ చేసిందే. నేను రెగ్యులర్‌గా 'రాగాడి' ఫాలో అవుతుంటా కాబట్టి ఎందుకో చూడకూడదు రివ్యూ చూడకుండానే వెళ్దాం అనుకున్నా గానీ, బట్ కుదరక ఆ! చూసానన్నమాట 'రాగడిది.' ఓకే. అతని ఒపీనియన్ అతను చెప్పాడు. సరే కానీ ఎక్కడో ఆ ఇంటర్వ్యూ వల్ల నాకు ఆ ఎఫెక్ట్ పాజిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట. వెళ్దాం అని చెప్పేసి. ఇంగ ఆఫ్‌కోర్స్ హ్మ్. ఇంక అనుకోకుండా అందరం కలిసి మన బ్యాచ్ ఎళ్ళామన్నమాట.
ఇది నా బ్యాక్ ఎండ్ స్టోరీ. మెయిన్ నాగవంశీది అంటే అప్పటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. యాక్చువల్లీ ఎవరెవరి కంటే మ్యాడ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, మ్యాడ్ డైరెక్టర్ కి రవితేజకి నాగవంశీకి ఇంటర్వ్యూ జరిగింది. నాగవంశీ ఆ ఆగస్ట్ 15th తర్వాత రిలీజ్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం రావడం స్క్రీన్ ముందరికి, అంటే ఆల్మోస్ట్ 2 months తర్వాత. సో ఆయనే బాగా సెల్ఫ్ రోల్ చేసుకున్నాడు. అంటే నేను బాగా వేసుకున్నారు కదా, నేను మధ్యలో ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినానంట, దుబాయ్కి వెళ్ళిపోయినా, ఎక్కడ వెళ్ళిపోయినా. షార్ట్స్ నేను చూసా, ఏదో ఆస్తులు అమ్ముకున్నాడు 32 కోట్ల సంథింగ్. సో అవంతా మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. నాగవంశీ వస్తే ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే పబ్లిసిటీ వాట్ ఎవర్ ద పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అంటారు కదా, గుడ్ ఆర్ బ్యాడ్, సో పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అలా అనమాట. అలా ఉన్నా సరే నాకు మూవీ పరంగా నువ్వు చెప్పినట్టు ఇంట్రెస్ట్ లేదు, ఏదో మూవీకి వెళ్ళాలా వీకెండ్ తప్ప అసలు ఇంట్రెస్టే లేకుండా ఉండే. నాగవంశీ అప్పుడు ఆల్మోస్ట్ 3-4 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈసారి గ్రేటర్ మూర్తికి ఇవ్వాల, ఈసారి ఇవ్వాల, ఇంకా ఒకరిద్దరికి ఇవ్వాల, ఓన్లీ వాళ్ళతోనే చేసుకున్నాడు. తర్వాత డైరెక్ట్ గా ఇది ప్రీ రిలీజ్ లో మాట్లాడినాడు. అక్కడ కూడా నేను మాత్రం చెప్పగలుగుతాను అంతేగాని నేను మరి ఎక్కువ చెప్పలేనట్లు కొద్దిగా సేఫ్ గేమ్ అన్నాడు. అంటే బాగా విన్నావా నువ్వు ఈ టాక్ విన్నావా? వార్ 2 తర్వాత వచ్చేసి మాస్ జాతర గురించి కొన్ని కావాలని పోస్ట్ పోన్ చేశారు. దాని మీద ఆల్రెడీ వర్క్ చేసిన దానిపైన మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని కొంచెం కొంచెం టైం తీసుకొని అంతా కూడా వంశీ చాలా ఫోకస్ చేశాడని చెప్పేసి విన్నా నేను. ఓకే, అదొకటి. అది నేను విన్నా. ఇంకోటి ఏమంటే డేట్ మిస్ అయిన దానికి బాగా బాగా కొబ్బన్నాడంట ఎవరు, రవితేజ వచ్చి నాగవంశీ మీద బాగా కొబ్బనంట. నాగవంశిని చెప్పినాడు మ్యాడ్ డైరెక్టర్ తో ఇంటర్వ్యూలో ఒక కట్ ఉంటది, హీరో గారికి మాత్రం బాగా కోపం వచ్చింది నా మీద, అయిపోయింది అదంతా అయిపోయింది వదిలేసినాను అంటాడు ఎవరు రవితేజ. ఎందుకంటే ఆగస్ట్ సంథింగ్ 26th 27th డేట్ ఇచ్చారు, అది వన్ ఆఫ్ ది బెస్ట్ డేట్ అని, మంచి డేట్ అన్నిటికీ సరిపోద్ది, రిలీజ్ అయితే సరే బాగుంటది అనేసి రవితేజ కూడా అనుకునేసారు అనమాట. ఆ ఇంటర్వ్యూలో చెప్పిండేది ఇదంతా. కానీ మళ్ళీ అది పోస్ట్ పోన్ చేయాలకి ఇంకా అక్కడ కొద్ది క్లాష్ వచ్చింది అనేది చెప్పాడు. ఇది విన్నా నేను. లైక్ బిఫోర్ అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఆబ్వియస్లీ, యాజ్ ఐ సెడ్ బిఫోర్. బట్ వన్స్ మూవీ వెళ్ళిన తర్వాత ఎంతో కొంత దాన్ని ఏమంటారు యుఫోరియాని ఫీల్ అవ్వగలిగిన. లైక్ బికాస్ ఆఫ్ టైటిల్ కార్డ్ కావచ్చు, టైటిల్ కార్డ్ నాకు నచ్చింది యాక్చువల్లీ, మంచి పెట్టాడు, దరిద్రమైన పెట్టకుండా మంచి పెట్టాడు. టైటిల్ కార్డ్ దగ్గర నేను ఇంప్రెస్ అయినా, అదొకటి. అనుకున్నా అంటే మిస్ చేశాను ఆబ్వియస్లీ, బట్ మంచివి పెట్టాడు పోస్టర్స్ అయితే. అది మరి ఒక మంచి పెట్టాడు, అదొకటి ప్లస్. రివ్యూ పరంగా చూసుకుంటే అది నచ్చింది నాకు, చెప్తాను నా పర్సనల్ రివ్యూ. దాని తర్వాత ఇంకా రవితేజ సీన్స్ మాక్సిమం ఓకే, కానీ నాకు సేమ్ కార్తికేయ 2 ఇంకా గుంటూరు కారం అండ్ నీకు ఇదేంది ఇది ఒకటి ఉంది, నిఖిల్ ఇంకొక సినిమా ఉంది అనుపమతో, అది నాకు కరెక్ట్ గుర్తురాట్లా. ఈ 3 సినిమాలు వచ్చిండేది ఇక్కడ కూడా డబ్బింగ్, లిప్సింక్ ఇష్యూ, అది ఇటు బీప్ వేసుకున్నా పర్వాలేదు. అట్లా నిజంగా నాకు ఆ లిప్సింక్ తేడా వస్తే అప్పటికి నేను కొద్దిగా ఎంజాయ్ చేస్తాను. నేను చెప్పినాడు ఈ పెద్ద మనిషి చెప్పినాడు లిప్సింక్ అని చెప్పి, అక్కడ నాకు ఎంజాయ్ చేసే మూమెంట్ కూడా వేసేసి లిప్సింక్ మీద పడిన అప్పటి నుంచి కొద్ది మూమెంట్స్ అయితే మిస్ అయినా, బట్ స్టిల్ ఓకే. ఆ లిప్సింక్ అనేది నాకు అక్కడ దెబ్బేసింది. ఓకే, హీరో క్యారెక్టరేషన్ ఓకే ఫైన్, నాకు నచ్చింది. కానీ రాజేంద్ర ప్రసాద్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే భలే గాలింది నాకు, ఆవిడ పెళ్లి చెడగొట్టేది లిటరలీ నాకు అదేదో రియలిస్టెంట్ అయితే ఎట్లా కోపం వస్తుంది అట్లా కోపం చేయింది, అదొకటి. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ అనుకున్నా, అంటే ఇంటర్వ్యూలో కానీ ఇప్పుడు శ్రీలీల సపరేట్ గా ఇంటర్వ్యూలు వచ్చింది సినిమా కోసం. సో ఆ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా చూసినప్పుడు ఈసారి కొత్తగా ఉంటుంది అంటే ఏదో బయట వస్తుంది సుపారీ ఇచ్చేదానికి, ఇది స్పైలర్ అలర్ట్, సుపారీ ఇచ్చేదానికి శీలావతి అమ్మడం ఏంట్రా? అది నాకంత దాన్ని ఎమోషనల్ సీన్ గాను, దాన్ని హీరోయిన్ మోటివేషన్ గాను వాడతారు చూడు. అది నిజంగానే డంప్, అది డంప్ సీన్ అది. అదొకటి నాకు నచ్చలేదు. ఆమె వాయిస్ పరంగా కానీ పర్సనాలిటీ పరంగానే అలాంటి ఒక మంచి లైక్ ప్రాపర్ యాక్టర్స్ కాబట్టి, అన్ని విధాల ప్రాపర్ యాక్టర్స్ కాబట్టి. ప్రసాద్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వస్తాడు కదా, రిటర్న్ ట్రైన్ లో వచ్చినప్పుడు హీరోయిన్ చూస్తాడు, ఇది డిఫరెంట్ గెటప్. అక్కడ నుంచి లైక్ అంటే ఆమె యాక్టింగ్ కన్నా కూడా పోయినే ఎక్కువ ఫోకస్ చేసామన్నమాట, బికాస్ ఆ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఆమె. సో అదొకటి, అది నాకు బాగా నచ్చింది. నాకు అంటే ఓవరాల్ చూసుకుంటే హీరో పర్ఫార్మెన్స్ ఫైన్,
హీరోయిన్ కూడా నాకు బాగా నచ్చింది. రాజేంద్ర ప్రసాద్ చూస్తే కోపం వచ్చింది ఫస్ట్ హాఫ్ లో అంతా. నేను చంపేద్దాం అన్నట్టు ఫీల్ వచ్చింది నాకు. పెళ్లి జరగొట్టేస్తుంటే. అంటే క్లైమాక్స్ లో అదే ఇంకా డబ్బింగ్ ఇష్యూస్, అదే లిప్సింగ్ ఇష్యూస్ అదొకటి నెగిటివ్ పరంగా చూసుకుంటే. తర్వాత క్లైమాక్స్ ఆ బీజిఎం పక్కన పెట్టేసి, బీజిఎం నేను అంతగా ఫీల్ కాలేదు చెప్పిన తర్వాత, నేను ఫీల్ అయిన తర్వాత అది ఓకే అనిపించింది. కానీ ఆ వాడు నాకు అర్థం కాదు, ఫస్ట్ అంతా కొట్టేస్తారు. వాడు లేచిన దానికి ఇప్పుడు మామూలుగా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొన్ని చాలా సినిమాలు చూడనట్లుగా కొట్టిన తర్వాత హీరో లేదంటే ఒక బిల్డప్ సీన్ యాడ్ చేయి, లేదా మామూలుగా లేసేదన్నా మాటకన్నా చూపించు. నువ్వు చూపించకుండా కొట్టిన తర్వాత పడిపోతాడు, 1 సెకండ్ గ్యాప్, అప్పుడు ఏదో షూలాలంటూ ఎత్తుకుంటాడు, కంప్లీట్గా డిస్టర్బ్. 1 సెకండ్ గ్యాప్, అసలు వాడు పడిపోయినట్టే చూపిస్తాడు. నీకు మళ్ళీ ఫ్రేమ్ అట్లా పోయి అట్లా కూడా రాదు. జస్ట్ విలన్ ఏదో డాన్స్ వేసింటాడు, డాన్స్ వేసేటప్పుడు వాడు ఇట్లా పట్టుకో ఉంటాడు, ఏమైంది జస్ట్ లేయడము. సో అక్కడ నేను డిస్కనెక్ట్ అయిపోయినా క్లైమాక్స్ బయట. నాకు వీక్ అనిపించింది ఆ ప్రాపర్ లిప్ సింక్, ఆ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్. బీజేం పర్ల అనిపించింది. ఈ రెండే. ఇంకోటి నువ్వు రమణగోకులు అన్నావు కదా, నువ్వు అంటా అన్నప్పుడు మధ్య మధ్యలో బీజిఎం కి అయ్యో. నాకు ఇక్కడ ఏమంటే మెయిన్ ఉదిత్ నారాయణ గుర్తున్నాను నాకు, ఎందుకంటే రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నాడు కాబట్టి. ఉమ్. వాడి వాయిస్ కాదని నేను, నువ్వు రమణ గోకుల్ అంటే ఉదిత్ నారాయణ దాంట్లో అనుకుంటాను నేను. దీంట్లో అక్కడక్కడ వాడాడు. ఐ థింక్ ఇట్స్ రమణ గోగుల్ ఓన్లీ. అదే మళ్ళీ అనిపించింది నాకు. ఓకే, నేను ఉదిత్ నారాయణ అనుకోని కాదు అంటాను, అది యాక్చువల్గా రామ్ గోపాల్ వాయిస్ లాగే ఉంది నాకు కూడా అని తర్వాత అనిపించింది. అది ఎన్ని ముక్కలు అని చెప్పిన అన్ని ముక్కల రివ్యూ అంటే నాదైతే. స్టోరీ లైన్గా ఒక లైన్గా తీసుకుంటే గన కొత్త లైన్ ఏం కాదు, రెగ్యులర్ కమర్షియల్ మూవీ లైనే. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో అదే ఉంటుంది. ఆల్రెడీ టైటిల్ ఏదన్నప్పుడు కొత్తగా లైన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనకు ఆల్రెడీ తెలిసినట్టుగానే ఒక రెగ్యులర్ ఇప్పటివరకు వచ్చింది రీసెంట్గా ఒక 4-5 సినిమాలు కంపారిజన్ చేసుకుంటే ఏముంటుంది, హీరోయిన్ వల్ల, ఐ మీన్ హీరో రవితేజకి ఒక లవ్ యాంగిల్ ఉంటుంది. ఐ మీన్ ఒక హీరోయిన్ చుట్టూ ఒక లవ్ యాంగిల్ ఉంటుంది. ఒక 2-3 ప్రాపర్ మాస్ ఫైట్లు, క్లైమాక్స్కి వచ్చేవానికి సంథింగ్ ఇలా ఇలా రెగ్యులర్ టెంప్లెటే, కొత్తగా అయితే ఏం లేదు. అక్కడ నేనైతే డిసప్పాయింట్ అవ్వాల, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసి నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎలా ఏం కొత్తగా ఏమి ఉండదు, ఇది ఆల్రెడీ డమాల్ అంటే ప్రాపర్గా మనం ముందే వెళ్ళాలా అనే ఎగ్జైట్మెంట్తో అయితే ఏం లేము మనం. సడన్గా అనుకున్నాము. టికెట్లు కూడా ఎలాగో బుకింగ్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనోడికి వెళ్ళి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో తీసుకోరా అని చెప్పాను. సర్ప్రైజింగ్, నిజంగా చెప్తున్నా గైస్, అంటే దీన్ని ఏదో హైప్ చేయాలని కాదు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో సినిమా మొత్తం హౌస్ఫుల్. నేను వండర్ అయినా, థియేటర్ మొత్తం. థియేటర్ మొత్తం హౌస్ఫుల్. ఓన్లీ రిజర్వ్లో మిడిల్లో మాత్రమే టికెట్స్ సోల్ అయిపోయినాయి. బట్ సర్ప్రైజింగ్లీ మనోడు వెళ్ళిన 20 మినిట్స్లో మొత్తం టికెట్లు అన్నీ సోల్ అయిపోయినాయి. ఆఖరికి దాని ఏమంటారు, నార్మల్ సీటింగ్స్ ఉంటుంది కదా, నేల టికెట్. నేల టికెట్ బ్యాచ్ వరకు ఆల్మోస్ట్ హౌస్ఫుల్, 90% హౌస్ఫుల్. నేను షాక్ అయినా, ఏంట్రా నాన్న అని చెప్పేసి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే. ఓకే. సరే, మొత్తానికి ఏదో టైమ్ పాస్‌కే వచ్చినట్టున్నారు మనలాగే అందరూ అన్నట్టు కూర్చున్నాం. సినిమా మొత్తం చూశాను. ఓకే. స్టోరీ ఏం కొత్తగా లేదు. ఓకే. ఈజ్ ద యాజ్ యూజువల్ ఉండేది. మనం ఇక ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాము. మనకు సినిమాకి కొంచెం మెయిన్ అట్రాక్షన్ అన్నట్టు ఐ ఫీల్, నాకు అనిపించింది గానీ, జనరల్‌గా కొందరు మనలాంటోళ్ళు సినిమాలు చూసే వాళ్ళకి గానీ ఎవరైనా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు కొత్తగా డిఫరెంట్‌గా అంటే గన, ఆ సినిమా నుంచి మన నవీన్ చంద్ర శివుడు విలన్ క్యారెక్టర్ కాబట్టి, ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిఫరెంట్‌గా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ డిఫరెంట్‌గానే ట్రై చేశారు. కాకపోతే ఎండింగ్ వచ్చేది రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ అంతే. పర్ఫార్మెన్స్ అంటే రెగ్యులర్, మా దాన్నేమంటారు, రెగ్యులర్ మాస్ విలన్ ఉంటాయి. ఏ ఊ అని అరుస్తా అంటాడే సేమ్ విలన్ అంతే. హీరో క్యారెక్టర్ రవితేజ పర్ఫార్మెన్స్ అంటారు. రవితేజ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి అంతో ఇంతో నాకు లాస్ట్ టైం గుర్తుండి పర్ఫార్మెన్స్ బాగుండింది. క్రాక్ సినిమా. ఆ తర్వాత ఏమో ఐ డోంట్ నో. అంతకు ముందు లేదు, అంతకు తర్వాత లేదు. 'రాజా ది గ్రేట్' ఎప్పుడైతే చేశాడో, ఐ మీన్ ఆ బ్లైండ్ క్యారెక్టర్ నుంచి బయట రాలేకపోతున్నాడు. అయితే నేనైతే కొన్ని కొన్ని ఫిల్మ్స్‌లో చూడలేక నిజంగా ఏంటో ఈయన బ్లైండ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తది నాకు. పర్ఫార్మెన్స్ చూస్తే గన సినిమా మొత్తాన్ని హ్మ్, భుజాల మీద యేసుకొని నడిపించాడని చెప్పను గానీ, ఆల్మోస్ట్ రవితేజ చుట్టే జరుగుతది. బట్ ఓకే. పర్లేదు. రవితేజ అక్కడ ఏదైనా పర్ఫార్మెన్స్ బావుందంటే, మేబీ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఏ టు జెడ్ ఏదైనా కావాలంటే రవితేజనే, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. తర్వాత చూసుకుంటే గన ఈ సినిమాలో
హ్మ్. ఇప్పుడు క్యారెక్టర్స్ అయితే ఇంక హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. యాజ్ యూజువల్ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోయిన్‌కి ఛాన్సులు వస్తూనే ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఎందుకంటే తను శ్రీలీల కాబట్టి తనకి రీప్లేస్‌మెంట్ ఇంకా దగ్గరలో ఎవరు లేరు. ఐ ఫీల్. దగ్గరలో అది కాబట్టి కరెక్ట్. హిట్ ఆర్ ఫ్లాప్ స్టోరీ ఎలా ఉన్నా హీరోయిన్‌తో మనం పట్టించుకోవాల్సిన పని లేదు. హీరోయిన్ ఉందా అంటే ఉంది. విలను ఆల్రెడీ చెప్పాము. హీరో డిస్కస్ ఇంకా పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అంటే రాజేంద్ర ప్రసాద్ ఆఫ్‌కోర్స్ మనోడు అన్నట్టు. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కొంచెం అదిగానే అనిపిస్తది. సెకండ్ హాఫ్‌కి దానికి కొంచెం వెయిట్ గాదు. వెయిట్ అని పెరిగింది అనొచ్చు నాకు తెలిసి. అంటే కరెక్ట్. బికాస్ ఆఫ్ హిస్ ఫ్లాష్ బ్యాక్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంచెం నేను ఇంకోలాగా ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ అది ఇంకోలాగా సర్ప్రైజింగ్‌లీ ఫ్లాష్ బ్యాక్ ఇంకోటి పెట్టాడు. బావుంది. ఐ లైక్ ఇట్. ఆహ్, ఇంకా మనకు ఇందులో పాజిటివ్ అండ్ నెగెటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యూజిక్ నువ్వు అబ్జర్వ్ చేసిందో నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశా. చాలా బాగా కొట్టాడు. మాస్ సీన్స్ వి కెన్ ఫీల్ ఇట్ అనమాట కొన్ని కొన్ని చోట్ల. అది కొంచెం 2 ఫైట్స్ డిఫరెంట్‌గా ట్రై చేశాడు గుర్తుందా? కరెక్ట్. అక్కడ బీజీఎం భలే ఉంటది. అక్కడ కావచ్చు కొన్ని కొన్ని చోట్ల సాంగ్స్ అయితే అమ్మా! అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. ఎందుకంటే నేను బయట వినలా ఆ సాంగ్స్. హైప్ లేదు కాబట్టి నేను ఆ సాంగ్స్ వినలా. మామూలుగా ఇంతకుముందు బీమ్స్ సాంగ్స్ ఏమైనా రిలీజ్ అయితే ఈ మధ్య కాలంలో మంచి హిట్ అవుతున్నాయి. మంచిగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సినిమాకి అంత కాలే. వాట్ ఎవర్ ద రీజన్. అంటే నా నా వరకు. థియేటర్‌లోకెళ్ళిన తర్వాత నేను ఫుల్‌గా సర్ప్రైజ్ అయినా. చాలా బాగుంది మ్యూజిక్కు. అంటే ఈవెన్ సాంగ్స్ తీసుకున్నా, బీజీఎం తీసుకున్నా, ఇక్కడ ఎవరన్నా 100% న్యాయం చేశారంటే రవితేజ రవితేజని నేను చేశాడంటే చేశాడు అనుకోవాలి అంతే. ఎందుకో నాకంటే 'రాజా ది గ్రేట్' చూసినప్పటి నుంచి నాకు అక్కడి నుంచి బయట రాలేకుండా నేను. రవితేజ ఓకే. ఎలా రవితేజ ఎలా బయట రాలేకుండా ఉన్నాడో, బ్లైండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి నేను కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటకి రాలేకున్నా. ఇక్కడ ఎవరన్నా హీరోతో పక్కన పెట్టేస్తే ఇంకెవరైనా మంచి 100% ఎఫిషియెంట్‌గా వర్క్ చేశారంటే ఆ సినిమాలో 100% బీమ్స్ ఖచ్చితంగా అతనికి అప్లాజ్ చేయాల్సిందే. హ్మ్. ఇట్స్ మై ఒపీనియన్. ఇంకా సాంగ్స్ అంటారా? సాంగ్స్ యాహ్! వి కెన్ ఎంజాయ్ ఇట్ అనమాట. నాకు కూడా చాలా చోట్ల అయితే 'లవ్వర్' అది ఉంది కదా! ఆ సాంగు నాకు బాగా అనిపించింది. 2, 3 చోట్ల స్టెప్ ఎయాలని కూడా అనిపించింది. లిటరలీ. తర్వాత 'శ్రీకాకుళం' సాంగ్ ఉంటది. అది కూడా బావుంటది. ఆ! 'శ్రీలీల' నుంచి మనం డాన్స్ ఎక్స్‌పెక్ట్ ఇక్కడ కొంచెం సర్ప్రైజ్ అవుతారనమాట. 'శ్రీలీల' సాంగ్స్‌లో. తర్వాత అది ఇంకో సాంగ్ ఇది సాంగ్ కాదు అసలు లిరిక్స్ కాదు అది బయట వినేదానికి అంత బాలేదు గానీ విజువల్‌గా నాకు బా నచ్చింది. ఎందుకంటే అది 'శేఖర్ మాస్టర్' కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాడు. మీకు కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ కొంచెం డిఫరెంట్‌గా. ఇంకోటి ఆ డాన్స్ కూడా 'రవితేజ' ఇంతకుముందు సినిమాల్లో వేసినట్టుగా అవే రొటీన్ స్టెప్స్ అట్లా లేకుండా కొరియోగ్రాఫర్స్ కొత్త స్టెప్స్ వేసి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉండేట్టుగా అనిపించిందనమాట నాకు సాంగ్స్ విషయంలో. విజువల్స్ ఐయామ్ సేయింగ్ అబౌట్ విజువల్స్. రైటింగ్ అంటారా? రైటింగ్ ఓకే. రైటింగ్ అంత చెప్పుకోదగ్గ రైటింగ్ అయితే అంత నాకేం హెవీగా అనిపించలేదు. ఆఫ్‌కోర్స్ పడ్డాయి 2, 3 మాస్ సీన్‌లు బావుంటది. క్లైమాక్స్ గాని, ప్రీ క్లైమాక్స్ గాని, విలన్ వాళ్ళ ఇంట్లోకెళ్ళి హీరో ఉంటది గదా! అక్కడ ఆ కన్వర్జేషన్ ఆ బిల్డప్ గాని అది బావుంటది. బట్ సాలిడ్ రైటింగ్ అనేది మనకంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ నన్ను సర్ప్రైజ్ గూడా చేయలేదు. తర్వాత కథ, స్క్రీన్ ప్లే అయిపోయింది. డైరెక్షన్ ఆఫ్‌కోర్స్ నాకైతే కొన్ని కొన్ని చోట్లయితే చాలా మాసీగా తీశాడు. చాలా మాస్‌గా అనిపించాయి కొన్ని కొన్ని మూవ్‌మెంట్స్ అయితే ఆహ్, కొన్ని కొన్ని ఆలోచనలు కూడా కొత్తగా నాకది ఏదైతే మనం 2 ఫైట్స్ ఏవో ఉంటే డిఫరెంట్‌గా ట్రై చేశాడనేది థాట్స్ బావున్నాయి నాకు. లైక్ ఇట్. అంటే వాళ్ళు రావడం గాని, విలన్ వాళ్ళ మామయ్య వాళ్ళు రావడం గాని, ఆ సో కాల్డ్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా! 2 సీన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ ఎలివేషన్స్ అది అనిపించింది నాకు. నెగెటివ్స్ వచ్చేసి స్టోరీ లైన్ ఏదైతే అనుకున్నారో ఆ లైను, హీరోయిన్ క్యారెక్టరు, తర్వాత ఇంకోటి పాజిటివ్ చెప్పేది మర్చిపోయా. కామెడీ సీన్స్ అక్కడక్కడ నాకు వర్కౌట్ అయినాయి. జబర్దస్త్ జోకులయినప్పటికీ గూడా పర్లేదు. కొంచెం ఎంజాయ్ జేయొచ్చు అక్కడక్కడ. చాలా చోట్లగా ఎలా ఉంటదంటే ఒక్క సీరియస్ సీన్ పడతంట్లే వెంటనే కామెడీ సీన్ పడతది. ఎట్లుంటదంటే ఓకే. ఆ రిలీఫ్ కోసమా అది ఏంటో బట్ కొన్ని కొన్ని చోట్లయితే అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఆహ్, అవ్ జబ ఎక్కువ జోకులు మనం ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేం గానీ, పాత రవితేజ సినిమాల్లాగా పర్లేదు ఎంజాయ్ జేయొచ్చు. తర్వాత అంతే పాజిటివ్స్ అవి. నెగెటివ్స్ వచ్చేసరికి ఆఫ్‌కోర్స్ సినిమా స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది. ల్యాగ్ అట్లేముండదు. పోతా ఉంటది సినిమా. ఎక్కడ గాని పెద్దగా బోర్ కొట్టదు. అట్లని
అంత గ్రిప్పింగ్గా కూడా ఏమనిపించదు. వాళ్ళు అదే ఐకానిక్ కొన్ని కొన్ని సీన్స్ రిక్రియేట్ చేస్తారు కదా. ఒకటి జాన్ గ్రీషం ఒకటి. ఆ, ఉమ్. జాన్ గ్రీషం నావల్ అంటే మీకు ఇష్టం ఇంకా, అంటే ప్రాణం, అదొకటి. దాని తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో ఇది కా ఆ, అదొకే, అదొకటి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో ఇది కాదా ఏం మూవీ అని బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ వస్తూ ఉంటుంది. ఒక హెయిర్ స్టైల్, డ్రెస్సులు, అదొక సీను. మళ్ళీ ఇంకా నువ్వు చెప్పినట్టు ఈ సాంగ్ ఒకటి, చక్రీ సాంగ్ అదొకటి. ఇంకా ఇంకా రెండు మూడు తీసుకుంటాడు రా, అది నాకు ప్రాపర్ గుర్తులేదు కానీ అప్పుడు నేను ఎంజాయ్ చేశాను. ఆ పర్టికులర్ మూమెంట్ లో ఉమ్, అది ఉమ్, ఎంజాయ్ చేశాను. అది మెయిన్. ఉమ్, అవి నాకు బాగా అనిపించినాయి. అది కాకుండా మెయిన్ ఉమ్, ఫైట్స్, టూ ఫైట్స్ అనుకున్నాం కదా. ఉమ్, 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 ఉమ్. ఆ టూ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో నాకు క్రాక్ సినిమాలో ఇంటర్వెల్ సీన్ గుర్తొచ్చింది నాకు. ఆ, ఆ, ఆ. నాకు హై ఎక్కింది. అడమ్మ ఇలాంటి సీనే రిక్రియేట్ చేస్తున్నాడు, బట్ అప్పటికి అది కొత్తది నాకు. అప్పటికైతే అది భలే అనిపించింది క్రాక్ అయితే. బాగుంది వాళ్ళు బాగుంది. బతికేది, గాడిద రక్తం, సంథింగ్ వాట్ ఎవర్ ఉమ్, వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి అనమాట. క్రాక్ మూవీ గుర్తొచ్చింది అనమాట. ఎప్పుడైతే ఉమ్, వాళ్ళ మా వాళ్ళు ఎంటర్ అయ్యి, అది కూడా నైట్ లో జరుగుతుంది కదా. ఆ, ఆ ఇంటర్వెల్ సీన్ కూడా సేమ్ నైట్ లో జరుగుతుంది క్రాక్ లో. నేను అదే ఇంటర్వెల్ పాయింట్ అనుకున్నా కానీ దాని తర్వాత కొద్దిగా ఏదో ముందర పోయినట్లుంది యాక్చువల్లీ. అంటే ఇంటర్వెల్ పాయింట్ డిఫరెంట్, బట్ నేను అదే ఇంటర్వెల్ పాయింట్ ఏమో అనుకున్నాను బికాస్ ఆఫ్ క్రాక్ అండ్ ఆల్. ఆ ఉమ్, రెండు ఉమ్, నాకు బాగా నచ్చినాయి. ఈడు వాడిని చంపేది కానీ ఫస్ట్ వాళ్ళు వచ్చి కొంతమంది పోలీసుల్ని, ముందుండే ఎస్ఐని, ఉమ్, ఉమ్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సంథింగ్ వాళ్ళిద్దరిని చంపడం కావచ్చు. తర్వాత హీరో వీళ్ళు నలుగురిని 5 మందిని సంథింగ్ ఉమ్, చంపడం కావచ్చు. నాకు ఆ ఫైట్, ఆ రెండు సీక్వెన్సెస్ నాకు చాలా బాగా అనిపించింది. బాగా డిజైన్ చేశారు సంథింగ్, బాగా అనిపించింది. అదొకటి మేజర్ గా ఉమ్. బాగా అనిపించింది. మళ్ళీ శ్రీలీల అయితే ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో వర్ణనాతీతం. శ్రీలీల అంకుల్ గురించి. అది వేరే లెవెల్ స్టెప్ అది. అది అది ఇంక నెక్స్ట్ ఇంకా అది మాట్లాడాలి అది. అసలు మేజర్ గా ఆయన స్టార్టింగ్ అసలు ఇంట్రడక్షన్ టైం. చెప్పాలంటే శ్రీలీల టైం ఎలా నడుస్తుందంటే, ఇంకో 10 ఫ్లాపులు పడినా కూడా మళ్ళీ శ్రీలీలనే తీసుకుంటారా. నాకు తెలిసి ఆ అమ్మాయి టైం అలా నడుస్తుంది ఇప్పుడు. అంటే ప్రాపర్ ఏమన్నాడంటే ప్రాపర్ హీరోయిన్ మెటీరియల్ కదరా. నువ్వు ఏ పరంగా తీసుకున్నా ఆమెకి ఏం తక్కువ చెప్పు. వాయిస్ లో ఉంది, ఫిజిక్ లో ఉంది, డాన్స్ లో ఉంది. యాక్టింగ్ అంటావా, ఇన్నప్పుడు యాక్టింగ్ కాకపోయినా సగం సగం ఉన్నా చల్తా హై. అలానే యాక్టింగ్ లేదని కాదులే, నేను నా ఒపీనియన్ చెప్తాను. సగం ఉమ్. సగం ఉన్నా చల్తా హై. ఇంకా భగవంత్ కేసు లో ఎంతో అంత ప్రూవ్ చేసుకునింది. ఇంకేం కావాలా. మళ్ళీ ఈ కొన్ని ఉన్నాయి స్వామి. నితిన్తో 2 సినిమాలు దిగింది. ఆ 2 సినిమాలు ఆ సీఈఓ క్యారెక్టర్లు, తొక్కలో క్యారెక్టర్లు, ఆ యాక్ట్ నేనైతే చూడలేకపోయినా లిటరలీ. ఎన్ని సెటర్లు ఉంటాయి, అది దాని మీద కూడా సెటర్ ఉంది. ఈ పాప ఇది సేమ్ మా చేతల్లోనే. సీఓగా చేసినట్టు ఏదో ఉంటుంది సెటర్. ఆ సీఈఓ చూడట్లు లేదు, సంథింగ్ ఏదో ఉంది. ట్రైలర్లో కూడా ఉన్నాడు అలాగే. ఇంకా బీమ్స్ అయితే నాకేమో, నేను బీమ్స్ ని నేను ఎక్కువ ఫాలో, మ్యూజిక్ ని ఎక్కువ ఫాలో కనుక నేను ఆ సీన్స్ ని ఎంతసేపు ఎంజాయ్ చేయడము. బీమ్ దాన్ని ఆ సాంగ్స్ రిలీవ్. చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకప్పుడు కూడా మంచి హిట్ అయ్యాయి. నాకు బీమ్స్ లో ఒకటి అనిపిస్తుంది రానేకి. దీనికి కూడా వాడే కదా దానికి తోడు రవితేజ. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా వాడే కదా, బీమ్సే కదా. అది ధమాకా. జమాకా కూడా వీడే కదా, ఉమ్. వీడే అనుకుంటా. సో అవును. నాకు లాస్ట్ 4 సినిమాలు చూసుకుంటే వీనిది ఇదొకటి, ధమాకా ఒకటి, ఆ సంక్రాంతికి వస్తున్నాం ఒకటి. సో ఇంకోటి ఏదో నాకు గుర్తు రావట్లే. మళ్ళీ రీసెంట్ గా వచ్చిన చిరంజీవి సినిమా ఒకటి, మళ్ళీ ఇదొకటి. మొత్తం 4 సినిమాలు చూస్తుంటే మనం వీరి దాంట్లో సినిమా ఒక తర్వాత ఫోక్స్. మనం సినిమా తర్వాత అనూప్ రూబెన్స్ టైం ఎట్లా నడిచిందో ఒక 2-3 ఇయర్స్ బీమ్స్కి అట్లా నడిచబోతుందేమో అనిపిస్తుంది నాకు. అదే అదే నాకు ఈ 4 మూవీస్ చూస్తా అంటే ప్రతి మూవీలో ఒక కైండ్ ఆఫ్ బీట్ సాంగ్ ఒకటి ఉంటుందేమో అని ఫిక్స్ అయిపోతాను నేను. అదే దట్స్ వాట్ ఐమ్ అది టాకింగ్. ఆ, నాకు అది అనిపించింది. ఒక ఫార్మాట్ బాగానే ఉన్నా కూడా ఎక్కడో నాకు ఆ లాస్ట్ సాంగ్ ఒకటి ఉంది కదా హీరో హీరోయిన్ కి. అది విన్నప్పుడు నాకు ఎంతసేపు నాకు వెనకాల బేసికలీ టెక్నికలీ అదే జరుగుతుంది. ఓ పక్క అవునా. ఆ ధమాకాలో సాంగే తిరుగుతుంది. పల్సర్ బైక్ ధమాకా బీట్ బేసికలీ అనేది కరెక్ట్. ధమాకా బీట్ లాగే అనిపిస్తుంది. శ్రీకాకుళం మ్యాథ్స్లో సాంగ్ ఏదో ఉంటుంది బాగుంటుంది అది. అంటే అది ఇట్లా వేసుకొని ఈ పాములు స్టెప్ అదంతా ఉంటుంది కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ సాంగ్.